నగర పంచాయతీలో నియమించిన పారిశుద్ధ్య కార్మికులలో ఇష్టానుసారంగా నియమిస్తున్నారని వైసీపీ కౌన్సిలర్ బిట్రకుంట ప్రమీలమ్మ ఆరోపించారు. శనివారం సాధారణ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ వార్డులో గాంధీనగర్ పరిసర ప్రాంతాలలో మార్చి వరకు తాగునీటి సమస్య తలెత్తిందని, అలాగే అసంపూర్తిగా ఉన్న సచివాలయం, నగర పంచాయతీ భవనాలను పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల నియామకంలో ఒకే ఇంట్లో 6 నుంచి 7 మంది పనిచేస్తున్నారని, వారిని గుర్తించి ఇతరులకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు. గౌరవ సభ్యులు ఎప్పుడు మనకు తెలియదు. నేను వచ్చే టైంకి ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు. మనకి డ్రైవర్గా డ్రైవింగ్ చేయగలుగుతారు. డ్రైవింగ్ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. వాళ్ళు ఎంతకాలం పనిచేస్తే నాకు అవసరం. నా బండి మా నగర పంచాయతీ బండి నడవాలి, చెత్త ఎత్తాలి. అందుకని వాళ్ళకి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నేను ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఎవరు లేరు ఇక్కడ, డ్రైవర్ ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఎవరైనా పుట్లపాటి సీనయ్య, నన్నం విష్ణువర్ధన్, దేశగరి శ్రీను, పర్రి రాంబాబు. ఎవరు కూడా కొత్తలో పెట్టలేదు. నా అవకాశం ఉందని అవకాశం తీసుకొచ్చాను. ఎం మల్లికార్జున రెడ్డి, పిల్కల్రమ్మ క్యాష్ కౌంటర్లో ఉంటాడు. చాలా అవకాశంగా ఉంటాడు. ప్రతిపాటి శ్రీనివాస్ ఆయన చైర్మన్గా ఉన్నాడమ్మా. అంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా అసిస్టెంట్గా ఉన్నాడు. నా అవకాశంలో ఉన్నాడు. అతను అవకాశం పెట్టాడు. అది ఎక్స్ట్రా వర్కర్స్ తీసేసేవాళ్ళు. గవర్నమెంట్ పర్మిషన్ ఒక జేసీబీ ఆపరేటర్ని, 2 కంప్యూటర్ ఆపరేటర్. కొన్ని రోజులు అవకాశాలు ఇవ్వకుండా ఇద్దరికి అయ్యే జీతాలు ఇస్తా. కొన్ని రోజులు జరపచ్చు కదా సార్. వాళ్ళు ఒకటి చెప్తున్నా కౌన్సిలర్ గారు, అపాయింట్మెంట్స్ సీట్లు మార్పుల్లో కౌన్సిల్ ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? మీరు ఎవరు తీసేమని కూడా తీసేయలేము. ప్రజెంట్ నా వార్డు మొత్తం కోదండరాంపురము, హై స్కూల్ వెనక, గాంధీనగరు, ఇక్కడంతా వాటర్ అయితే మార్చి నుండి లేవు. ఇంకొకటి ఏంటంటే మున్సిపల్ ఆఫీసు కడతా మధ్యలో ఆపేస్తున్నారు. 5వ సచివాలయం దాన్ని మధ్యలో ఆపేస్తున్నారు. అవి పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. పారిశుద్ధ్యం కార్మికులు 12 సంవత్సరాల నుండి చేసేవాళ్ళని ఒక 12 మందిని తీసేశారు. కొత్తోళ్ళో పాతోళ్ళో మాకైతే అర్థం కాల. ఆ పేర్లు ఈరోజు వింటున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఆఫ్కాస్లో ఎక్కిస్తున్నారు. 2-3 ఏళ్ళ నుంచి చేసేవాళ్ళని ఆఫ్కాస్లో ఎక్కిస్తున్నారు. 70 ఏళ్ళోళ్ళు కూడా ఉన్నారు. ఒక ఇంట్లో 6-7 మంది కూడా ఉన్నారు. ఇంటికి 2 పెట్టుకోండి, ఈ 6-7 మందిని తొలగించండి, ఈ 10 మందిని తీసుకోండి అని మేము అడుగుతున్నాము. అది చేయాలని కోరుకుంటున్నాం.